స్థితి చాలా గందరగోళంగా ఉంది. ఏఎస్పీ వాల్టర్ ని స్పాట్ కు వెళ్లి సిచ్యువేషన్ కంట్రోల్ చేసి నాకు రిపోర్ట్ చేయమను. ఈ హాస్పిటల్లో డాక్టర్ చేసిన ఆపరేషన్ వల్ల 8 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు. తప్పు చేసిన డాక్టర్ ని అరెస్ట్ చేయాలని ప్రజలు హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. Mike 20 calling Mike 10. I'm on my way to Mercy Hospital, sir. Over. Hey! Yes, close Chandra. సార్, ఏంటి ఎందుకు ఇంకా ఆ డాక్టర్ ని అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయనివ్వట్లేదు సార్. పోలీసులు అడుగునే వాళ్ళు ఎవరు? లోపల పొలిటీషియన్స్ ఉన్నారు. లీడర్ పేరు? బాలా సార్. ఆ కుర్రాడు చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఆ డాక్టర్ని అరెస్ట్ చేయకపోతే లేనిపోయిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా చేయడానికి నేను ఒప్పుకోను. వాడు నా ఫ్రెండ్. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. రే, వాడిని తీసుకెళ్ళు. సరేనా? వెళ్ళరా. అలాగే. బాలా, సంబంధం లేని విషయంలో నువ్వు జోక్యం చేసుకో. పెద్ద ఆయనకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఆయనే స్వయంగా వచ్చి చెప్పినా నా ఫ్రెండ్ని నేను వదులుకోను. నా మాట కాదని వాడి జోలికి వెళితే మీరు ఈ బాల మీద చెయ్యేసినట్టే. డిసైడ్ చేసుకోండి. తీరాబండి. పోనీ. అన్నా, ఎక్కడ్రా వాడు? మేడ మీద పడుకున్నాడు. మీరెప్పుడు వాడి వెంటే ఉండండి. అలాగే అన్నా. నమస్తే. ఆ పిల్లడు చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. అన్నా, నువ్వెందుకన్నా అప్సెట్ అవుతావు? మన్ని కాదని ఎవడొస్తాడో చూద్దాం. దీని వెనక ఏదో కుట్ర ఉందిరా. అదేంటో మనం త్వరగా కనిపెట్టాలి. వాడెప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇవాళ స్థితిలో చూస్తే బాధగా ఉందిరా. అన్నా, అయ్యగారి ఇంట్లో నుండి 4 సార్లు కాల్ వచ్చిందన్నా. తేకో. సరేనా? అయ్యగారు, నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. బాలా ఫోన్ ఎత్తట్లేదు. సరే, వాడు ఫోన్ చేస్తే నాతో మాట్లాడమని చెప్పు. సీఎం పిఏ మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యా నమస్తే అయ్యా. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో. లే ఏంటో నాయకుడు ఎలా ఉన్నాడు? అయ్యా ఏమైంది?
అది చెప్పాల్సింది చెప్పకుండా నీళ్ళు నవ్వుతావేంటి? భయపడకుండా విషయం ఏంటో చెప్పు. అయ్యా, డెల్టా ప్రాంతంలో మీ తర్వాత ఎవరైనా నమ్మకస్తుడు ఉండాలని అయ్యగారు అనుకుంటున్నారు. నా తర్వాత అంటే? పెద్ద ఆయన రాబోయే ఎన్నికల్లో మీ స్థానంలో బాలాన్ని నిలబెడదామని నిర్ణయించుకున్నారు. మీ దగ్గర పెరిగినోడు మీలాగే ఉంటాడని అయ్యగారి అభిప్రాయం. అయ్యా, నేను మెసెంజర్ని మాత్రమే చెప్పమన్నారు, చెప్పేశాను. అప్పుడే చెప్పాను విన్నారా? వాణ్ణి అనవసరంగా నెత్తినెక్కించుకున్నారు. ఇప్పుడు మీకే ఎముడై కూర్చున్నాడు. దేవుడు, కత్తి మనదైనా మొన తిరగబడితే మనకే సమస్య. తెలిసో తెలియకో మీరు వాడిని అందలం ఎక్కించేశారు. నమస్తే మేడం. పాప, అయ్యగారికి ఏమైంది? పద చూద్దాం. కాస్త ఆగండి. నాన్నగారిని ఇప్పుడు చూడటం కుదరదు. ఆయనకి సీరియస్ గా ఉంది. డాక్టర్ అలో చేయట్లేదు. బీపీ కాస్త ఎక్కువగా ఉంది, అందుకని డ్రిప్స్ ఎక్కిస్తే మంచిది. సిస్టర్, వెంటనే డ్రిప్స్ అరేంజ్ చేయండి త్వరగా. మీరు భయపడక్కర్లేదు, ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంది అంతే. వెళ్ళి చూడండి. మీరు ఒకసారి రండి. ఎస్ డాక్టర్. పెద్ద ఆయన రాబోయే ఎన్నికల్లో మీ స్థానంలో బాలాన్ని నిలబెడదామని నిర్ణయించుకున్నారు. నన్ను చూడడానికి బాలా వచ్చాడా? అయ్యా, అది రాలేదు నాన్న. సార్ చెప్పండి సార్. వచ్చేసారు అయ్యగారు. సీఎం లైన్లో. చెప్పండి గురువుగారు. ఏమిటోయ్, ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు కాస్త పర్వాలేదండి. నువ్వు ఇంకా ఎన్నేళ్ళని ఇలా పార్టీలు సమావేశాలను తిరుగుతూ ఉంటావు? దగ్గరుంచుకుని ఒకడిని పెంచి పెద్ద చేసావు కదా, వాడికి బాధ్యతలు అప్పగించు. ఈ మధ్య నీకు తరచూ అనారోగ్యంగా ఉంటుంది. ఇంట్లో విశ్రాంతి తీసుకో. అదంతా నేను చూసుకుంటానండి. అయ్యా, ఏంటి ఈ ఘోరం? సిగరెట్ ఎవరా? అయ్యగారు ఇవ్వరా? దగ్గరుంచుకుని ఒకడిని పెంచి పెద్ద చేసావు కదా, వాడికి బాధ్యతలు అప్పగించు. నా చావును నేనే నిర్ణయిస్తానని నా జాతకంలో ఉందిరా. ఎస్పీని రమ్మను. సరే. ఈ టైంలో ఏదైనా జరిగితే మీ మీదే డౌట్ వస్తుంది. రానివ్వు.
కుంభకోణం ప్రజలు ఈ ఈశ్వరమూర్తి పేరు విని వణికిపోవాలి. బాలాని నా రాజకీయ జీవితంలో ఒక వేట కుక్కలా వాడుకున్నాను. ఇప్పుడు ఆ కుక్కకి పదవి పిచ్చి పట్టుకుంది.